వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే నవమః సర్గః. న కథంచన సాకార్య గృహీత ధనుషా త్వయా బుద్ధిర్వైరం వినాహంతుం రాక్షసాన్ దండకాశ్రితాన్ అపరాధం వినాహంతుం లోకాన్ వీరన కామయే. సీతాదేవి చెబుతున్నది, మహర్షి యొక్క వృత్తాంతాన్ని చెప్పి ఆ మహర్షి సాధారణంగా ఖడ్గాన్ని ధరించినటువంటి వాడై నిక్షేపంగా అంటే ఏమిటి, న్యాసముగా ఉంచబడినటువంటి ఆ ఖడ్గాన్ని కాపాడాలి అనే ఉద్దేశ్యంతో ధరించినటువంటి వాడైన ఆ మహర్షే దానిని వినియోగించడం ప్రారంభించి హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాడై నరకాన్ని పొందినటువంటి ఆ వృత్తాంతాన్ని తెలియజేసి, కావున ఆయుధాన్ని ధరిస్తే సాధారణంగా ఊరికినే ఎవరు ఉండలేరు, కావున ఈ ఆయుధములను ధరించి మీరు దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించడం అనేది, అపరాధము చెయ్యనటువంటి రాక్షసులను వధించడం అనేది నాకు ఇష్టం లేదు రామచంద్ర అని చెప్పి చెబుతూ ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ నిరపరాధులను వధించడం నాకు ఇష్టము లేదు అని చెప్పటంతో అపరాధం చేసినటువంటి వారిని, దుర్మార్గులని వధించవచ్చును అనే మాట సీతాదేవి మాటల్లోనే అక్కడ స్పష్టమవుతూ ఉన్నది. అయితే మరొక మాట ఏమిటి అంటే ఇక్కడ అపరాధం చేసినప్పటికీ కూడా ఏ అపరాధానికి ఎంతటి శిక్ష వెయ్యాలో, ఎంతటి శిక్ష విధించాలో అంతే శిక్ష విధించాలి తప్ప ప్రతి అపరాధానికి కూడా వధించడమే శిక్ష అనేది అది న్యాయము కానే కాదు. అందుకనే కదా మరి అరణ్యవాసంలో మనకు ముందు వస్తుంది, శూర్పణఖ సీతాదేవికి హాని చేయడానికి వచ్చినటువంటి శూర్పణఖను వధించకుండా కేవలము ముక్కు చెవులు కోసి దండించి విడిచిపెట్టారు తప్ప ఆమెను వధించలేదు. అంటే అక్కడ అపరాధాన్ని బట్టి శిక్ష వేయటమే తప్ప ప్రతి అపరాధానికి కూడా ముందు జాగ్రత్తగా వధించేయటం అనేది శిక్ష కాదు అనేది అందులో ఉన్న తాత్పర్యం. అంతేకాదు అపరాధులతో కూడి ఉన్నటువంటి వారు కూడా ఈ శిక్షకు, అపరాధం చేయనటువంటి వారు కూడా శిక్షకు పాత్రులవుతూ ఉంటారు. అందుకే అంటారు కదా, అకుర్వంతోపి పాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపాపాత్ వినశ్యంతి మత్స్యాహ నాగహృదే యథా అని చెప్పి అంటూ కొంతమంది ఏ పాపము తెలియనటువంటి వారు, ఏ పాపము చెయ్యనటువంటి వారు ఉంటారు. అయితే వాళ్ళ యొక్క కర్మ పాపం చేసే వాడితో వాళ్ళు సాంగత్యాన్ని కలిగి ఉంటారు. తద్వారా ఏమవుతుంది, పాపము చేసేవాడికి పడేటువంటి శిక్ష పాపము చేయనటువంటి వీరికి కూడా ఆ శిక్ష అనేది పడుతూ ఉంటుంది. తద్వారా వాడితో ఉండటంతో వీరు కూడా నశించిపోతూ ఉంటారు. ఏ విధంగా అయితే పాములు ఉన్నాయి అని చెప్పి ఆ పాముల్ని పట్టడానికి, ఆ మడుగులో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి పాములని పట్టడానికి వచ్చినటువంటి వారు, ఆ వేటగాళ్ళు పాములతో పాటుగా అందులో ఉన్నటువంటి చేపలను కూడా పట్టేస్తారు. అంటే ఆ పాములతో సాంగత్యం, అవి ఉన్నటువంటి స్థానంలో ఉండటం వల్ల వీటికి కూడా హాని అనేది కలిగింది. అంతేగాని మేమేం తప్పు చేయలేదు, ఎవరికి హాని చేయట్లేదు అంటే, ఎవరికి హాని చేయకపోయినా హాని చేసే వారి దగ్గర ఉన్నారు కావున మీకు ఈ విధమైనటువంటి శిక్ష పడింది అని చెబుతారు కదా. అలాగా మరి ఇక్కడ అందరినీ దండించడానికి వీల్లేదు. ఎవరైతే అపరాధం చేశారో వారిని మాత్రమే దండించాలి, అపరాధం చెయ్యనటువంటి వారిని దండించకూడదు అనేది ఇక్కడ తాత్పర్యం. మరి రామచంద్రమూర్తి కూడా చేస్తున్నది అదే కదా. విభీషణుడు రావణాసురుడి యొక్క తమ్ముడు అయినప్పటికీ కూడా అతడు శరణగోడి కోరేటప్పటికీ అతన్నేమీ వధించలేదు, ఆశ్రయాన్ని ఇచ్చాడు కదా. అలాగా రాముడు
ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము, సందర్భోచితమైనటువంటి నిర్ణయము, అపరాధిని మాత్రమే శిక్షించేటటువంటి న్యాయపరమైనటువంటి బుద్ధి, ఇవన్నీ కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ వాటిని అన్నింటినీ కూడా సీతాదేవి ఇప్పుడు స్మారయే, నేను గుర్తు చేస్తున్నాను, మీకు తెలిసినటువంటిదే అని చెప్పి అంటూ, మరి అపరాధం చెయ్యనటువంటి వారిని, వారితోటి యుద్ధము లేకపోతే వారిని హింసించడం వధించడం తగదు రామచంద్ర అని అంటూనే, అపరాధం చేసినటువంటి వారిని వధించవచ్చు అనే సందేశాన్ని కూడా, ఆ ఆంతర్యాన్ని కూడా ఇక్కడ సీతాదేవి చెప్పింది. క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమే తావతు ఆర్తానామభిరక్షణం. ఇంకో మాట కూడా ఉంటున్నది. మరి రామచంద్రుడు అంటాడు కదా, సీత మరి ఆయుధాన్ని ధరించడం వల్ల ప్రయోజనం ఏమున్నది? అపరాధం చేసినటువంటి వారిని, వారికి సహకరిస్తూ వారితో ఉన్నటువంటి వారిని కూడా దండించకపోతే నా క్షత్రియ ధర్మం ఏమవుతుంది? అంతే కదా. మరి రాజద్రోహము చెయ్యటమే కాదు, రాజద్రోహులకు ఆశ్రయం ఇచ్చినటువంటి వారిని కూడా దండించవచ్చును అని చెప్పి రాజధర్మంలో ఉన్నది కదా. కావున తప్పు చేసేవారినే కాదు, ఆ తప్పును సమర్థించేవారిని, ఆ తప్పు చేసేవారితో ఉన్నటువంటి వారిని కూడా దండించవచ్చును అనేదే కదా రాజధర్మము. మరి ఆ పనిని ఏం చేస్తే తప్పెలా అవుతుంది అన్నట్లుగా రామచంద్రమూర్తి అడుగుతాడు కదా. అందుకే సమాధానం చెబుతూ అంటోంది, రామచంద్ర వీరాణం క్షత్రియాణం ధనుషా కార్యం ఏతావతు. వీరులైనటువంటి క్షత్రియులకు ధనస్సుతో పని ఇంతవరకే రామచంద్ర. ఎంతవరకు అని అంటే, ఆర్తానాం అభిరక్షణం. వనేషు అడవిలోకి వచ్చినటువంటి క్షత్రియులు ఆ ధనుస్సులను, ఆయుధములను ధరించడం వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉండాలి అంటే, ఆర్తులను సంరక్షించడం కోసం మాత్రమే ధనుర్బాణాలు విడిచిపెట్టాలి తప్ప తన పరాక్రమాన్ని ప్రదర్శించడం కోసమో లేకపోతే తన ధనుర్విద్యను ప్రదర్శించడం కోసమో దానికోసం వాడకూడదు. ఆర్తులను సంరక్షించడం కోసము, ఆపదలను కాపాడడం కోసం, ఆపదలో ఉన్నటువంటి వారిని కాపాడడం కోసమే ఆయుధములను క్షత్రియులు వినియోగించాలి తప్ప ఇలా అందరినీ కూడా దండిస్తూ, అపరాధం చేసినటువంటి వారందరినీ దండించుకుంటూ వెళ్ళడం అనేది అడవిలో క్షత్రియ ధర్మమేమీ కాదు అని చెప్పి అంటూ ఇక్కడ ఏమంటున్నది, వనేషు నిరతాత్మనాం ఆర్తానాం. వనంలో ఉన్నటువంటి దుష్టుల చేత పీడించబడుతున్నటువంటి ఆర్తులు ఎవరైతే ఉన్నారో అభిరక్షణం, వారిని రక్షించడమే ధనుర్బాణములు ధరించడానికి ప్రయోజనముగా ఉండాలి తప్ప ఇంకా కనిపించినటువంటి వారందరినీ కూడా వధించుకుంటూ వెళ్ళడం, వీడు దుష్టుడు కాబట్టి వీడిని దండించాలి అని చెప్పి ప్రతి చోట అందరితోటి విరోధం పెట్టుకోవటం క్షత్రియుల యొక్క లక్షణం కాదు రామచంద్ర అని అంటూ ఉన్నది. అయితే ఇక్కడ రాముడి ఉద్దేశ్యము కూడా కనిపించినటువంటి ప్రతి వారిని దండించడం ఆయన ఉద్దేశము కాదు. ఆయన కూడా ఎవరైతే దుష్టులున్నారో వారిని మాత్రమే దండించడం అనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ సీతాదేవి అకారణంగా వద్దు అని అంటున్నది. రాముడు కూడా అకారణంగా వారిలో శత్రుత్వం పెట్టుకోవాలనుకోలేదు, సకారణంగానే. ఏమిటా కారణం? మునులను వారు హింసిస్తున్నారు, ఆ మునులు వచ్చి రామచంద్రుని వద్ద శరణు వేడారు. మరి సీతాదేవి కూడా చెప్పింది అదే కదా, ఆర్తులైనటువంటి వారిని రక్షించడానికి ఆయుధాన్ని ప్రయోగించవచ్చును అని చెప్పి సీతాదేవి చెప్పింది కదా. అదే పని రామచంద్రుడు కూడా చేస్తున్నాడు. అయితే ఆ విషయాన్నే సీతాదేవి మరి ఈ విధంగా చెబుతున్నది. క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తపః క్వచ వ్యావిద్ధమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతాం. అడవిలో ధర్మం ఏమిటనేది చెప్పింది సీతాదేవి. ఆర్తులను కాపాడడానికి మాత్రమే ఆయుధాన్ని వినియోగించాలి తప్ప వేటాడడం కోసమో లేకపోతే హింసించడం కోసమో వధించడం కోసమో కాదు అనే మాట చెప్పింది కదా. ఆ మాటనే మరో రకంగా చెబుతూ మరి రక్షణార్థమే ధనుస్సు ధరించబడింది కదా అని చెప్పి అంటూ రాముడు అంటుంటే దానికి సమాధానం చెబుతూ ఉన్నది. అయితే రక్షణార్థం క్షత్రియుడు ఆయుధమును ధరించవచ్చును, కానీ ఈ సందర్భం అంటే వనవాస దీక్ష చేస్తున్నటువంటి ఈ సందర్భంలో తపస్వి జనులలాగా జటావల్కలమును ధరించి తాపస వృత్తిని ఆశ్రయించినటువంటి
తాపస వృత్తితో జీవించవలసినటువంటి ఈ సందర్భంలో క్షత్రియోచితమైనటువంటి ఆయుధములను ధరించి వాటితోటి కార్యములను సాధించాలి అనుకోవటం ఈ సందర్భంలో మాత్రం సముచితము కాదు అని అంటూ శస్త్రంక్వచ ఆయుధం ఎక్కడయ్యా, వనంక్వచ వనవాసం చేయడం తపోవనం ఎక్కడ? నువ్వు తపోవనంలో ఉండదలుచుకున్నావా ఆయుధం పక్కన పెట్టేసేయి, ఆయుధం పట్టుకోదలుచుకున్నావా తపోవనానికి రాకూడదు. ఎక్కడ ఏది వినియోగించాలో అక్కడ అది వినియోగించాలి, అక్కడికి తీసుకురావాలి తప్ప తరగతి గదిలోకి క్రికెట్ బ్యాట్ తీసుకువెళ్ళాడు అనుకోండి ఏమంటారు వెంటనే, నాయనా ఇది అక్కడ క్రీడా ప్రాంగణంలో వినియోగించవలసింది అక్కడకు తీసుకువెళ్ళు అని. లేకపోతే క్రీడా ప్రాంగణంలోకి పుస్తకాలు తీసుకువెళ్ళి చదువుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఎవడరా వీడు ఇక్కడ ఆడుకోవాలి కదా అంటారు. అంటే ఎక్కడ ఏ వస్తువు వినియోగించాలో ఆ వస్తువుని అక్కడకు తీసుకువెళ్ళాలి తప్ప వేరే చోటకు తీసుకువెళితే అది సముచితమైనటువంటిది కాదు. అందుకనే సీతాదేవి ఉంటుంది శస్త్రంక్వచ, శస్త్రం ఎక్కడ వినియోగించాలి, ఎక్కడికి తీసుకువెళ్ళాలి. వనంక్వచ తపోవనం, తపస్సులకు నిలయమైనటువంటి ఈ వనం ఎక్కడ? కాబట్టి ఈ తపోవనంలో శస్త్రం యొక్క అవసరం అనేది లేదు అని అంటూ క్షాత్రంక్వచ, క్షాత్రం ధర్మం అంటున్నావు కదా రామచంద్ర, క్షాత్రం ధర్మం ఎక్కడదయ్యా? అలాగే తపఃక్వచ, మరి ఈ తపస్సు ఎక్కడిది? నువ్వు క్షాత్రం ధర్మం ఆచరించదలుచుకున్నావా? మునులు ఆచరించేటటువంటి ఈ తపస్సుని నీవు ఆచరించలేవు. లేదా మునులు ఆచరించే ఈ తపస్సుని ఆచరించదలుచుకున్నావా, అనుసరించదలుచుకున్నావా? క్షాత్రధర్మమైనటువంటి ఆ ఆయుధములను పక్కన పెట్టేసి రెండింటినీ ఒకేసారి నేను నిర్వర్తిస్తాను అని చెప్పటం మాత్రం కుదరదు అని అంటూ, మరి క్షత్రియ ధర్మములైనటువంటి ధనుర్బాణములు ధరించిన వాడు బ్రాహ్మణ ధర్మమైన తాపస ధర్మమైనటువంటి తపస్సును ఎలా చేయగలుగుతాడు కదా అని అంటూ, ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మము సముచితము కాదు అని అంటూ అస్మాభిః దేశధర్మస్తు పూజ్యతాం. మరి ఈ సందర్భంలో ఇప్పుడు నేనే ధర్మాన్ని ఆచరించాలి? సీత, క్షత్రియ ధర్మాన్ని ఆచరించమంటావా, తాపస ధర్మాన్ని ముని ధర్మాన్ని ఆచరించమంటావా అని అంటే, ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రం మీరు ముని ధర్మాన్ని ఆచరించటమే యోగ్యమైనటువంటిది, ముని ధర్మాన్ని ఆచరించటమే న్యాయము. అంటే ఆ ధనుర్బాణాలని పక్కన ఉంచేసి తాపసులాగా సాత్వికమైనటువంటి, రాముడెప్పుడు సాత్వికమైన బుద్ధి కలిగిన వాడే, అంటే హింస రాక్షసులను వధించాలి అనే ఆలోచన కానీ దండించాలి అనే ఆలోచన కానీ పూర్తిగా విడిచిపెట్టి తాపసులాగా ఉండటమే ఇప్పటికీ ఈ సందర్భానికి సరి అయినది అని చెప్పి నాకు అనిపిస్తున్నది అని చెప్పి సీతాదేవి రాముడితో అంటున్నది. మనం వనవాసం చేయడానికి తపోవనానికి వచ్చాం కావున క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టేసి తాపస ధర్మాన్ని ఆచరించు రామచంద్ర అని అంటూ, తదార్య కలుషా బుద్ధి జాయతే శస్త్రసేవనాత్ పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్రధర్మం చరిష్యసి. రాముడు అనవచ్చు, నేను సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడిని, అటువంటి నన్ను క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేయమనడం ఎంతవరకు న్యాయం సీత అని అంటే, పూర్తిగా విడిచిపెట్టేయమని నేను కూడా అనడం లేదు రామచంద్ర. తపోవనానికి వచ్చాం కావున ఈ సందర్భంలో క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టి తాపస ధర్మాన్ని ఆచరించు. మరలా ఈ వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్య నగరానికి వెళితే అక్కడ నీ క్షత్రియ ధర్మాన్ని పరిపూర్ణంగా పరిపాలించవచ్చును. అప్పటి వరకు మాత్రం ఈ తపోవనంలో ఉన్నంత వరకు మాత్రం క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టి ఆయుధములను పక్కన పెట్టి నీవు తాపసిలాగానే ఉండవయ్యా అని అంటూ, ఇంకా అక్షయాతు భవేత్ ప్రీతి శ్వశ్రూశ్వశురయోర్మమ ఇది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో ముని. దీనివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది రామచంద్ర అని అంటూ చమత్కారంగా చెబుతున్నది సీతాదేవి. నీవు కనుక ధనుర్బాణాలు పక్కన పెట్టేసి క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టేసి ఈ తాపస ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వు ఈ అడవిలో ఉన్నావు అనే విషయం గనక తెలిసినట్లయితే మరి పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రి గారు దశరథ మహారాజు ఆనందిస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మీ పినతల్లి కైకేయీదేవి కూడా ఆనందిస్తుంది అని అన్నారు. ఎందుకు ఆనందిస్తారు అంటే, దశరథుడేమో
రాముడు మాట తప్పకుండా రాజ్యం మీద ఏమాత్రమూ కాంక్ష లేకుండా వనవాసాన్ని ఆచరిస్తున్నాడు అని చెప్పి దశరథుడు ఆనందిస్తే, కైకేయి ఎందుకు ఆనందిస్తుంది అంటే రాముడు ఇంకా క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేశాడు కావున ఇంకా నా కుమారుడైనటువంటి భరతుడు శాశ్వతంగా అయోధ్య నగరానికి రాజుగా వెలుగొందుతాడు, రాముడి వల్ల భరతునికి ఏమాత్రము అపాయము లేదు అని చెప్పి ఆ కైకేయీదేవి కూడా ఆనందిస్తుందయ్యా. కావున నీవు ఈ విధంగా క్షాత్రధర్మాన్ని పక్కన పెట్టి తాపస ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనకు అపాయము కలగకుండా ఉంటుంది, ఇంకొకటి మీ తల్లిదండ్రులు కూడా ఇది తెలిసి ఆనందిస్తారు అని అంటూ ఉన్నది. అంటూ త్వం రాజ్యం పరిత్యజ్య నిరతః, రాజ్యాన్ని విడిచిపెట్టి ముని ప్రవృత్తి యందు ఆసక్తి కలిగినటువంటి వాడై భవేహయది, ఈ తాపస వృత్తిలోనే గనక నీవు ఉన్నట్లయితే మమ శ్వశ్రు శ్వశురయోహో, మా అత్తమామలకు అంటే కైకేయీదేవికి దశరథ మహారాజుకి కూడా ఎంతో ఆనందాన్ని కలుగజేసినటువంటి వాడివి అవుతావు. అక్షయా ప్రీతికి భవేత్, తరగనటువంటి ఆనందము వారికి కలిగి తీరుతుంది. కావున రామచంద్ర, మునివృత్తిని పాలించవయ్యా, క్షత్రియ వృత్తిని పక్కన పెట్టు అని అంటున్నది. అయితే ఇందులో విశేషంగా మరో అర్థం కూడా ఉన్నది. ఇక్కడ దశరథునికి ఆనందం కలగడానికి కారణం తాను ఇచ్చినటువంటి మాట రాముడి వల్ల నెరవేరినది, రాముడు తన నియమములను ఇచ్చినటువంటి మాటను పరిపాలిస్తున్నాడు తన కుమారుడు అని చెప్పి దశరథునికి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా కౌసల్యాదేవికి కూడా ఆనందం కలుగుతుంది అని అన్నారు. ఎలాగా అంటే రాక్షసులతో గనక వైరుధ్యం పెట్టుకున్నట్లయితే, విరోధం పెట్టుకుని వారితో యుద్ధం చేసినట్లయితే ఆ యుద్ధంలో తన కుమారుడికి ఏమైపోతుందో, తన కుమారుడు కష్టపడవలసి వచ్చింది అని కౌసల్యాదేవి కూడా కొంత మనస్సులో బాధపడవచ్చును, భయపడవచ్చును. కానీ రాముడు ధనుర్బాణాలు పక్కన పెట్టి ఈ విధంగా తాపస వృత్తితో ఉంటూ ఎవరితోటి విరోధం లేకుండా ఎవరితోటి కూడా యుద్ధం చెయ్యటం లేదు అని అంటే, అమ్మయ్య నా కుమారుడు క్షేమంగా కష్టపడకుండా ఉంటాడు అని కౌసల్యాదేవి కూడా ఆనందిస్తుంది రామచంద్ర అని తత్వదీపికాకారులు చెబుతారు. కావున నీవు ఈ తాపస వృత్తిని ఆశ్రయించవయ్యా, ధనుర్బాణాలు పక్కన పెట్టేయి అని చెబుతున్నది. ఇంకా ధర్మాదర్థ ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగతు, సకల విధములైనటువంటి శ్రేయస్సులకి కూడా హితములకు కూడా ధర్మమే కారణము. కావున ఆ ధర్మాన్ని కనుక మనం ఆచరిస్తే చాలు, ఈ సృష్టిలో జరగవలసినటువంటివన్నీ కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. కావున ధర్మాత్ అర్థ ప్రభవతి, ధర్మము నుండే అర్థం అంటే ధనము ప్రయోజనము అనేవి నెరవేరుతాయి. ధర్మాత్ సుఖం ప్రభవతే, ధర్మము నుండే సుఖము అనేది కలుగుతూ ఉంటుంది. కానీ మనం చూస్తూ ఉంటాం కదా, ఏమండి వాడు అధర్మాత్ముడు అన్యాయం చేస్తూ ఉంటాడు, ఎంతో ఆనందంగా సుఖంగా ఉన్నాడండి, కానీ ఇతడేమో ధర్మాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, వీడు కష్టాలు పడుతూనే ఉన్నాడు అని అంటే, అధర్మం చేసి అన్యాయం చేసి సుఖపడేటువంటి వాడు పైకి సుఖపడుతున్నట్లుగా కనిపించినప్పటికీ కూడా వాడి మానసికంగా ఆ న్యూనత భావన అనేది తప్పనిసరిగా అతనిలో ఉంటుంది. భయము, పాపభీతి అనేవి అతనిలో ఉండి అతనిని కుంగదీస్తూనే ఉంటాయి. కానీ ఎవరైతే ధర్మంగా ఉన్నాడో, న్యాయంగా ఉన్నాడో, అతడు కష్టపడుతున్నప్పటికీ కూడా అతనిలో ఆత్మవిశ్వాసము అనేది ఉంటుంది, నిర్భయంగా జీవించగలుగుతాడు. అది ధర్మంలోనూ న్యాయంలోనూ ఉన్నటువంటి శక్తి అన్నమాట. అందుకనే ఇక్కడ అంటున్నారు ధర్మాత్ సుఖం ప్రభవతే, ధర్మము ద్వారానే సుఖం అనేది కలుగుతుంది. ధర్మేణ సర్వం లభతే, ధర్మంతోనే సర్వమును అన్నింటినీ కూడా పొందగలుగుతాము. ధర్మసారమిదం జగతు, ధర్మమే సారముగా కలిగినటువంటిది ఈ జగత్తు అని అంటున్నది. అంటే ధర్మాన్ని ఆచరించడం వలననే ఈ జగత్తులో జన్మను సార్థకం చేసుకోగలుగుతాము. లేకపోతే ధర్మాన్ని ఆచరించకపోతే ఈ జగత్తులో జన్మకు సార్థకత లేదు, వ్యర్థమైపోతుంది అని అన్నారు. అంటే ఈ ప్రపంచానికి ఆధారము సారభూతము అయినటువంటిది ధర్మమే అని అంటూ, మరి ధర్మం లేనిదే ధనము లేదు, సుఖము లేదు, మోక్షము కూడా లేదు. ఈ జగత్తే చెడిపోతుంది. ధర్మాన్ని ఆచరించినట్లయితే అవన్నీ కూడా అప్రయత్నంగా వచ్చి చేరతాయి అని అంటూ
ఆత్మానం నియమైస్తైస్తైః కర్షయిత్వా ప్రయత్నతః ప్రాప్యతే నిపుణైర్ధర్మః న సుఖాల్లభ్యతే సుఖం. ఇంకా చెబుతున్నది ధర్మాన్ని సంపాదించేటటువంటి పద్ధతిని సీతాదేవి చెబుతూ, ధర్మాన్ని కేవలము పరాక్రమంతోటో శక్తితోటో కాదు, ఓర్పుతోటి ధర్మాన్ని పొందాలి, ధర్మాన్ని ఆచరించాలి అనే విషయాన్ని చెబుతూ, తైస్తైః నియమైః, ఆయా నియమముల చేత చాంద్రాయణ వ్రతములు ఏవైతే ఉన్నాయో ఆ చాంద్రాయణ వ్రతం మొదలైనటువంటి వ్రతములతోటి ఆత్మానం ప్రయత్నతః కర్షయిత్వా, తమను తాము తమ శరీరమును ప్రయత్నపూర్వకంగా అదుపులో ఉంచుకుంటూ నియమములతోటి కృషింపజేస్తూ, అంటే ఏమిటి, ఆలోచనలు వేరే వైపు వెళ్లకుండా, దుర్మార్గంలో వెళ్లకుండా తమ మనస్సుని తమ శరీరమును కూడా నియంత్రించుకుంటూ నిపుణైః ధర్మః ప్రాప్యతే, నిపుణులైనటువంటి వారు మహాత్ములు ఆ ధర్మాన్ని పొందగలుగుతున్నారు, ధర్మాన్ని ఆచరించగలుగుతూ ఉన్నారు. అంతేగాని సుఖాత్తు సుఖం నలభ్యతే, సుఖంతో ధర్మమో లేకపోతే సుఖంతో వేరే సుఖమో అనేది కాదు, కష్టముతోటే నియమనిష్టలతోటే ధర్మం అనేది పొందగలుగుతాము, సుఖం అనేది పొందగలుగుతాము. అంతేగాని సుఖముతోటో లేకపోతే ఊరికినే ఆ సుఖము ధర్మము అనేవి ప్రాప్తించవు. నలభ్యతే, కష్టపడితేనే సుఖం అనేది కలుగుతుంది, కష్టం తర్వాత వచ్చినటువంటి సుఖానికే విలువ అనేది ఉంటుంది. కష్టపడకుండా సుఖం వచ్చినా అది కూడా కష్టంగానే అనిపిస్తుంది కొంతకాలానికి, దాన్ని కూడా ఆస్వాదించలేము. కావున దుఃఖేన సాధ్విలభ్యతే సుఖాని అని మనకు విష్ణు పురాణంలో చెప్పినట్లుగా, అదేవిధంగా మహాభారతంలో చెప్పినట్లుగా దుఃఖముతోటే నియమనిష్టలతోటే కష్టముతోటే ధర్మమును సుఖమును కూడా పొందగలుగుతాము అని చెప్పి మనకు మహాభారతంలో అరణ్యపర్వంలో కూడా చెప్పారు. అంతేకాదు మరి వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనస్సు కారణం అన్నారు. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని చెప్పినట్లుగా మనస్సే బంధములకు కానీ మోక్షములకు కానీ కారణమవుతుంది. కావున ఆ మనస్సుని నిగ్రహించుకుని అదుపులో ఉంచుకుని సరైనటువంటి నిర్ణయములతోటి కష్టపడినప్పటికీ ధర్మాన్ని పాటిస్తూ ఓర్పుతో కనుక ఉన్నట్లయితే సమస్తము సకలము కూడా పొందగలుగుతాము అని చెప్పి అంటూ, సీతాదేవి ఇక్కడ పరాక్రమము కంటే కూడా ఓర్పును వహించడమే సముచితమని నాకు అనిపిస్తున్నది నాథ అని అంటూ, నిత్యం శుచిమతి సౌమ్య చరధర్మం తపోధనే సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్వతః. సౌమ్య అంటే శాంత స్వభావం కలిగినటువంటి ఓ రామచంద్ర, నిత్యం శుచిమతి, నీవు ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనటువంటి బుద్ధి మనస్సు కలిగిన వాడివి. అటువంటి నీవు ఆ విధంగా నిర్మలంగా శుచిగా ఉండు, అంతే తప్ప క్రోధాన్ని నీ బుద్ధిలోకి ప్రవేశించనీయకు. తపోవనే ధర్మంచర, ఈ తపోవనంలో తపోవనానికి అనుగుణమైనటువంటి ధర్మాన్ని నీవు ఆచరించు. త్రైలోక్యం సర్వమపి తుభ్యం విదితం హి, అసలు ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయములు ధర్మములు కూడా నీకు తెలిసినవే, అయినప్పటికీ కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నేను గుర్తు చేస్తున్నాను అని అంటున్నది. దీనికే మరో అర్థం కూడా చెబుతారు పెద్దలు. త్రైలోక్యం అంటే ఈ మూడు లోకాలలో పురుషార్థము, దానిని పొందడానికి ఉన్నటువంటి సాధనము, దానికి కావలసినటువంటి అంగ సమూహం అంటే ఆచరించేటటువంటి విధాన క్రమము, అంటే పురుషార్థములు, ఆ పురుషార్థాలు పొందడానికి కావలసిన సాధనములు, వాటిని ఆచరించేటటువంటి తీరు, ఈ మూడు రకాలైనటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తత్వతః తుభ్యం విదితం హి, పూర్తిగా అంతతః నీకు తెలుసు రామచంద్ర. అయినప్పటికీ కూడా మరి నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? స్త్రీచాపలాదేతదుదాహృతం మే ధర్మంచ భక్తుం తవ కస్సమర్థః విచార్య బుద్ధ్యాతు సహానుజేన యద్రోచతే తత్కురుమాచిరేణ. ఏదో లోకం తెలియనటువంటి దానిని స్త్రీ చాపల్యంతో నీకేమైనా అయిపోతుందేమో అనే ఉద్దేశ్యంతో నేనేదో నాకు తెలిసినటువంటి ధర్మములు న్యాయములు ఇవన్నీ చెబుతున్నాను. కానీ నీకు తెలియవా రామచంద్ర? ఇవన్నీ నీకు తెలుసు.
కానీ స్త్రీ చాపలాత్, నేను స్త్రీని అవటం వలన కాస్త కంగారు అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కావున అందులోనూ సహజంగా ఉండే లక్షణంగా చెబుతారు, స్త్రీలకు ఏదైనా విషయం గనక తెలిసినట్లయితే ఆ విషయాన్ని అవతల వారికి చెబితే కానీ వారికి సంతృప్తిగా ఉండదన్నమాట. అలాగా ఆ స్త్రీ చాపల్యంతో నాకు తెలిసినటువంటి విషయాలు నీకు తెలియజేయాలి, తెలియజేయటం కాదు, గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పాను తప్ప ఇవన్నీ నీకు తెలిసినవే కదా. అంతేకాదు అవతల వారికి తెలిసిన విషయములైనప్పటికీ కూడా సమయానికి గుర్తు చేయటం అనేది స్నేహం కలిగిన, ప్రేమ కలిగినటువంటి వారి యొక్క లక్షణం. విదితే చాపి వక్తవ్యం సుహృద్భిః అనురాగతః. స్నేహితులు, ఆత్మీయులైనటువంటి వారు తెలిసిన విషయాన్నైనా సరే ఆ సందర్భం వచ్చినప్పుడు మరలా చెప్పాలి, చెప్పి గుర్తు చెయ్యాలి అన్నారు. అందుకని నేను నీకు చెబుతున్నాను రామచంద్ర, తవ ధర్మంచ వక్తుం కహ సమర్థ. నీకు ధర్మం చెప్పగలిగినటువంటి వారు ఎవరుంటారయ్యా? ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి సాక్షాత్తు రాక్షసుడైనటువంటి మారీచుడే అన్నాడు. అంటే మనకు రాబోయేటటువంటి సర్గల్లో వస్తుంది. మరి అలా ధర్మస్వరూపుడైనటువంటి రాముడికి ధర్మం చెప్పడము అంటే ఎవరి వలన సాధ్యంగా అవుతుంది? అందుకని సీతాదేవి అంటున్నది, నీకు ధర్మం చెప్పేంతటి దాన్ని నేను కాను, అయినప్పటికీ కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నాకు తెలిసినటువంటి విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నాను. కావున సహానుజేన బుద్ధ్యా, మీ తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి, అదేవిధంగా మీరు కూడా చక్కగా ఆలోచించి ఏది చెయ్యటం సముచితమో తత్, ఆ ధర్మాన్ని, అదేవిధంగా ఏది చెయ్యాలని మీకు అనిపిస్తుందో ఆ ధర్మాన్ని ఆచరించండి. మాచిరేణ, అయితే ఈ ఆలోచన త్వరగా చేయండి, ఆలస్యం మాత్రం చెయ్యవద్దు. ఆలస్యం చేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకుని క్షేమకరంగా, హితకరంగా, మనకు మేలు జరిగే విధంగా ప్రవర్తించండి రామచంద్ర అని చెప్పి సీతాదేవి ఈ విధంగా రాముడితో ఇన్ని మాటలు చెప్పింది. మరి తాపస వృత్తిని పాటించమని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నది. మరి రాముడు ఏ విధంగా సమాధానం చెప్పాడు, సీతాదేవి ఎలా అంగీకరించింది అనే విశేషాలను తరువాత సర్గలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నకథంచన సాకార్య గృహీత ధనుషాత్వయా బుద్ధిర్వైరం వినాహంతుం రాక్షసాన్ దండకాశ్రితాన్ అపరాధం వినాహంతుం లోకాన్ వీరనకామయే క్షత్రియాణాం తు వీరాణాం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమేతావత్ ఆర్తానామభిరక్షణం క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తపః క్వచ వ్యావిద్ధమిదమస్మాభిః దేశధర్మస్తు పూజ్యతాం తదార్యకలుషా బుద్ధిః జాయతే శస్త్రసేవనాత్ పునర్గత్వా త్వయోధ్యాయాం క్షత్రధర్మం చరిష్యసి అక్షయాతు భవేత్ ప్రీతిః శ్వశ్రూశ్వశురయోర్మమ ఇది రాజ్యం పరిత్యజ్య భవేస్త్వం నిరతో మునిః ధర్మాదర్ధ ప్రభవతి ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్ ఆత్మానం నియమైస్తైస్తైః కర్షయిత్వా ప్రయత్నతః ప్రాప్యతే నిపుణైర్ధర్మః న సుఖాల్లభ్యతే సుఖం నిత్యం శుచిమతిః సౌమ్య చరధర్మం తపోవనే సర్వం హి విదితం తుభ్యం త్రైలోక్యమపి తత్వతః స్త్రీ చాపలాదేతదుదాహృతం మే ధర్మం చ వక్తుం తవ కః సమర్థః విచార్య బుద్ధ్యా తు సహానుజేన యద్రోచతే తత్కురు మాచిరేణ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే నవమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచనాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh